ప్రతి సంవత్సరం లక్షల మంది, ఇన్ఫ్యాక్ట్ మిలియన్ల మంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దీంట్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆన్ అన్ యావరేజ్ 21 సంవత్సరాలు దాటి, అంటే 22 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉంటారు. డిగ్రీ అయిపోతే 21, ఇంజనీరింగ్ లాంటిది కంప్లీట్ చేస్తే 22 ఇయర్స్కి సివిల్స్ ప్రిపరేషన్లోకి వస్తారు. వీళ్ళలో చాలామంది వాళ్ళ విలేజ్ని వదిలేసి ఇంటికి దూరంగా ఉంటూ ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు చాలా ఒంటరితనం ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ప్రేమకు దూరం అయ్యారు. తల్లిదండ్రుల ప్రేమకు కానీ, లేకపోతే అన్నదమ్ముల ప్రేమకు కానీ, ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమకు కానీ దూరం అవుతున్నారు. సో రెగ్యులర్గా ఒక కనెక్టివిటీ అనేటటువంటిది, సోషల్ కనెక్టివిటీ అనేటటువంటిది కోల్పోతున్నారు. కాబట్టి మనిషి ఆల్టర్నేటివ్గా మరో ప్రేమ కోసం వెతుకుతుంటాడు. సో ఈ మరో ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు కొంచెం స్వేచ్ఛగా కూడా ఉండడం వల్ల, ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉంటూ స్వేచ్ఛ ఉండడం వల్ల, మొబైల్ ఫోన్ ఉండడం వల్ల, సోషల్ మీడియా చేతిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ అవుతుంటారు. దాంతో ఈ సోషల్ రిలేషన్షిప్స్ దాటి ఎమోషనల్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంటాం. సో మరి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇలా రిలేషన్షిప్స్లో ప్రవేశించడం అనేది వాళ్ళ ప్రిపరేషన్కి అడ్డం కాదా? అంటే ఇది న్యాచురల్గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఎవరికైనా సరే ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. యూపీఎస్సీ అనేది ఒక ఒంటరి ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో ప్రేమ లాంటి రిలేషన్షిప్స్ ఉంటే అది మనకి బలం అవ్వాలి కానీ బలహీనం కాకూడదు. అది మనకి ఆయుధం అవ్వాలి కానీ మనని అంతం చేసేది కాకూడదు. ఎందుకంటే గత 23 సంవత్సరాల్లో నేను చూసినటువంటి ఆస్పిరెంట్స్ నేపథ్యంలో చెప్తున్నాను. ఇది బాయ్స్కైనా సరే, గర్ల్స్కైనా సరే ఉంటుంది. అందుకే రిలేషన్షిప్స్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది ప్రశ్న కాదు. మరేంటి, ఈ రిలేషన్షిప్స్ ఎలా మేనేజ్ చేయాలి, వీటితో ఎలా హ్యాండిల్ చేయాలనేదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. సో ఇక్కడ 2 రకాల సినారియోస్ చూద్దాం. మొదటి సినారియో, ఈ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, అంటే ఒకరేమో యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఇంకొకరు నాన్ ఆస్పిరెంట్ అనుకుందాం. ఇది ఫస్ట్ సినారియో. రెండో సినారియోలో ఇద్దరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే ఏంటి పరిస్థితి? సో ఫస్ట్ మొదటి సినారియోలో చూసినప్పుడు ఇది చాలా సాధారణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థికి ఆల్మోస్ట్ ప్రతిరోజు 5:30, 6 o'clockకే తన డే లైఫ్ బిగిన్ అయిపోతుంది. 7 or 8 o'clockకి మార్నింగే క్లాసెస్ ఉంటాయి. అది ఈవినింగ్ వరకు క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. మధ్యలో లంచ్, తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్టడీ అవర్స్ ఉండడం, లేకపోతే మాక్ టెస్టులు రాయడం, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ ఉంటుంటాయి. ఆల్మోస్ట్ ఒంటరితనంగా ఉంటాడు. నైట్ ఏమో మళ్ళీ రివిజన్ చేసుకోవాలి నెక్స్ట్ డే క్లాసెస్ కోసం. అదే నాన్ ఆస్పిరెంట్ అయితే చక్కగా 7 గంటలకు 8 గంటలకు నిద్ర లేవచ్చు. 1 గంట సేపు ఎక్సర్సైజులు చేస్తారు, వాకింగ్కి వెళ్తారు. తర్వాత నాన్ ఆస్పిరెంట్స్ కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. వాళ్ళకి ఇన్కమ్ కూడా ఉంటుంది, టైం ఉంటుంది. అండ్ వీటికి మించి నాన్ ఆస్పిరెంట్ అనేటటువంటి రిలేటివ్స్ తోటి, అంటే తన బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండ్ తోటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా కలిగి ఉంటాడు. సో మరి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, వీళ్ళకి ప్రెజర్ పూర్తిగా, అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండే ప్రెజర్ పూర్తిగా అర్థం కాదు. సో మీకు ఎక్స్పెక్టేషన్స్ నెరవేర్చడం కూడా సులభం కాదు. ఎందుకంటే నాన్ ఆస్పిరెంట్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. టైం ఇవ్వాలని, ఫోన్లో మాట్లాడాలని, లేకపోతే బయటికి వెళ్ళాలని చెప్పి, వీకెండ్లో బయటికి వెళ్ళాలని చెప్పి, బయటికి తీసుకెళ్ళాలని చెప్పి, ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయలేం. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. ఫిబ్రవరి 1వ తారీఖున యూపీఎస్సీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. 21st Century IAS అకాడమీలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానికి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ కోసం. అంటే ఈ యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఏ ప్రోగ్రామ్కైనా సరే మన దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆన్లైన్లో ఉంది, అలాగే ఆఫ్లైన్లో కూడా, క్లాస్ రూమ్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫిబ్రవరి 1 ఆదివారం రోజు మార్నింగ్ 10 o'clockకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సో మరి ఇటువంటి సందర్భంలో మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయ్యి ఉండి మీ ఫ్రెండ్ నాన్ ఆస్పిరెంట్ అయితే ఈ రిలేషన్షిప్ ఎలా హ్యాండిల్ చేయాలి? మొదట మీరు మీ ఫ్రెండ్కి స్పష్టత ఇవ్వండి. అంటే ఎలాంటి స్పష్టత ఇవ్వాలి అంటే, నా ప్రిపరేషన్ కనీసం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఈ 2-3 సంవత్సరాలు అత్యంత కీలకమైనవి. సో ఈ 2-3 సంవత్సరాల్లో నేను నీతో పూర్తిగా రిలేషన్షిప్లో ఉండలేకపోవచ్చు, నువ్వు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయకపోవచ్చు, అర్ధరాత్రి కాల్స్ చేయకపోవచ్చు. కాబట్టి ఇవి కొంచెం తగ్గించుకోవడం అంటే నీ మీద ప్రేమ లేకపోవడం అని కాదు, ప్రాధాన్యతల్ని, ప్రయారిటీస్ని మార్చుకోవడం మాత్రం.
ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పండి. మీరు అలా కాకుండా సైలెంట్గా ఉన్నారనుకుండా చాలా ప్రమాదకరం. అంటే స్పష్టత ఉంటే ప్రెజర్ తగ్గుతుంది. ప్రెజర్ తగ్గడం వల్ల అవతల నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గుతాయి. అప్పుడు మీరు ప్రాపర్గా మీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయొచ్చు. అలాగే టైం మీరు ఎంత ఎక్కువ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు మీ ప్రజెన్స్ ఎంత ఉందనేటటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు టైం ఇచ్చారు, 3 గంటలు టైం ఇచ్చారు, ఒకరోజు కలుసుకున్నారు, అండ్ మీరు ఆ టైంలో కనుక మీరు ఇంకా మీ పర్సనల్ వ్యవహారాల్లోనే, అంటే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ లాంటి విషయాలే వాళ్ళతో చర్చించారనుకో, వాళ్ళకి బోలు కొట్టేస్తుంది. మీ ఫ్రెండ్ మీకు ఏం చెప్తున్నారు ఆ విషయం మీద ఫోకస్ చేయండి. మీ ఫోన్ను చూసుకోవడం, వాట్సాప్ మెసేజ్లు చూసుకోవడం, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయకండి. అలాగే మీరు మాట్లాడేది ఒక 5-10 నిమిషాలు ఫోన్లో మాట్లాడేది ఈవినింగ్ టైంలో ఎప్పుడు 5:30కో 6:30కో ఆ టైంలో కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు 5-10 నిమిషాలు మాట్లాడండి. ఆ టైంలో మళ్ళీ రొటీన్గా ఎరా తిన్నావారా, ఇంకేంటి, నువ్వే చెప్పాలి, ఇలాంటి మాటలు చెప్పారనుకోండి, అది బోర్ కొట్టేసేటువంటి పరిస్థితి. ఇలాంటి కబుర్లు చెప్పకుండా ప్రాపర్గా క్వాలిటీ టైంని స్పెండ్ చేయండి. ఈ మూడోది, గిల్ట్తో ప్రేమ నడవదు, స్నేహం నిలబడదు. ఈ విషయాన్ని గుర్తించండి. అంటే ఫ్రీక్వెంట్గా నాకు నువ్వు టైం ఇవ్వట్లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, ఇలాంటి కంప్లైంట్లు గిల్ట్ని పెంచుతాయి. దానివల్ల చదువు దెబ్బతింటుంది, అలాగే సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే అటువైపు నీ ప్రిపరేషన్ ఉండదు, ఇంకోవైపు నీ రిలేషన్షిప్ నిలబడే అవకాశం కూడా లేదు. సో అవసరమైతే గట్టిగా చెప్పాలి. అంటే ఇప్పుడు నా టైం అనేటటువంటిది ప్రధానంగా ప్రయారిటీస్ మార్చుకుంటున్నాను అనేటటువంటి విషయాన్ని ముఖ్యంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఈ 3 ప్రిన్సిపల్స్ని పాటించండి. తర్వాత రెండో సినారియో. ఈ రెండో సినారియోలో సపోజ్ ఈ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే ఎలా ఉంటుంది అంటే, అక్కడ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటారు. దీంట్లో కొంత మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటి అంటే, ఇద్దరు యూపీఎస్సీ ఆస్పిరెంట్సే కాబట్టి ఇద్దరికి టైం ప్రెషర్ తెలుసు కాబట్టి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. చెడు ఏంటి అంటే, ప్రిపరేషన్లో కంపారిజన్స్ ఉంటాయి. సపోజు ఆ అమ్మాయి ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ తీసుకొని ఆప్షనల్గా, ఈ అబ్బాయి పిఎస్ఐఆర్ ఆప్షనల్ పెట్టుకున్నాడు అనుకోండి, నీ ఆప్షనల్ గొప్ప, నా ఆప్షనల్ గొప్ప, ఇటువంటి కంపారిజన్స్ రావచ్చు. అలాగే మాక్ టెస్ట్లు అటువంటివి రాసేటప్పుడు నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, నాకు చెప్పకుండా నువ్వు ఎక్కువ చదివేస్తున్నావు, ఇలాంటి కంపారిజన్స్ రావచ్చు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చూసి హేళన చేయొచ్చు, అవహేళన చేయొచ్చు, లేకపోతే ఎక్కిరించవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మీ రిలేషన్షిప్లో ఉన్న మీ ఫ్రెండ్ కనుక మరో ఫ్రెండ్తో మాట్లాడితే అది ఇంకా జెలసీస్కి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏంటి అంటే, మీ ఇద్దరిలో ఒకరికి సర్వీస్ వచ్చి ఇంకొకరికి రాలేదనుకోండి, ఆ సర్వీస్ వచ్చిన వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా రాని వాళ్ళు ఫీల్ అవుతారు, నిన్ను ఇగ్నోర్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. మరి ఏం చేయాలి, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఫస్ట్ మీరు కంపారిజన్ చేసుకోవడం మానేయాలి. నీకు ఎక్కువ మార్కులు, నాకు తక్కువ మార్కులు అనేటువంటి కంపారిజన్స్ మానేయాలి. రెండోది, చదువు వేరు, రిలేషన్షిప్ వేరు అనే విషయాన్ని గుర్తించాలి. ఇక మూడోది, ఫెయిల్యూర్స్ని ముందే అంగీకరించాలి. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ఏ అటెంప్ట్లో మనం సక్సెస్ అవుతాం, ఏ అటెంప్ట్లో ఫెయిల్ అవుతాం అనేది మనకు తెలియదు. ఒకసారి ప్రిలిమ్స్ పాస్ కావచ్చు, మెయిన్స్ పాస్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వచ్చు. ఆర్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి అటువంటి సందర్భంలో సెకండ్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ప్రిలిమ్సే పాస్ కాకపోవచ్చు. ఇలాంటి ఫెయిల్యూర్స్ అనేది సర్వసాధారణం. కాబట్టి ఫలితం మన చేతుల్లో లేదు, మన సంబంధం మాత్రం, మన రిలేషన్షిప్ మాత్రం మన చేతుల్లో ఉంది. అది ఎలా నిలబెట్టుకోవాలనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్కి, రిలేషన్షిప్, చదువుకి, తర్వాత ఈ రిలేషన్షిప్కి ఎలాంటి లింకు పెట్టకండి. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, 2019లో ఎథిక్స్ పేపర్లో ఒక కేస్ స్టడీ వచ్చింది. ఆ కేస్ స్టడీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు చెప్పిన సినారియో 2 రూపంలో ఉంటుంది. మీ ఇద్దరు ఆస్పిరెంట్స్ అయినప్పుడు ఒకరికి సర్వీస్ వచ్చిందనుకోండి, ఆ వచ్చిన వ్యక్తి ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అనేక మంది సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ కనబడుతుంటారు. నువ్వేమో 3-4 సంవత్సరాల నుంచి అటెంప్ట్స్ నుంచి సక్సెస్ అవ్వట్లేదు, ప్రిలిమ్స్ కూడా కాలేదు నీకు. సో మరి అటువంటి నేపథ్యంలో నీ ఫ్రెండ్ కనుక సక్సెస్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడ మిగతా దేశం నుంచి వచ్చినటువంటి మిగతా 1000 మంది ఆస్పిరెంట్స్ని చూసినప్పుడు వాళ్ళ సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి ఎన్విరాన్మెంట్ నేపథ్యంలో నిన్ను ఇగ్నోర్ చేయొచ్చు. సక్సెస్ కాలేకపోయినటువంటి నిన్ను ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిందని చెప్పి నువ్వు బ్రేకప్ అయిపోకూడదు. అంటే నువ్వు పర్సనల్గా బ్రేక్ అవ్వకూడదు. నీ మనసుని నిలబెట్టుకోవాలి, నీ ఎమోషనల్ స్టెబిలిటీని నిలబెట్టుకోవాలి. కొంతమంది ఇటువంటి ప్రాసెస్లో సూసైడ్ అటెంప్ట్లు చేసేస్తారు.
యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మన జీవితంలో ఒక భాగం. అలాగే రిలేషన్షిప్స్ అనేవి కూడా జీవితంలో అనేక రిలేషన్షిప్స్లో ఇదొకటి. అంటే మన జీవితం అనేది ఒక రైలు. ఈ రైల్లో ఎంతోమంది కొత్త వాళ్ళు ఎక్కుతారు, పాత వాళ్ళు దిగిపోతూ ఉంటారు. ఈ రిలేషన్షిప్ని కూడా అలాగే తీసుకోవాలి, అంతే తప్ప మనసుకు తీసుకోకూడదు. యూపీఎస్సీ ప్రిపరేషన్ నీకు ఈ పాఠాన్ని నేర్పిస్తుంది. ముందే దానికి సిద్ధంగా ఉండాలి నువ్వు. అలా ఉన్నప్పుడు మానసికంగా నిలబడ్డ వ్యక్తిగా మారితే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటే నీ జీవితం గెలిచినట్టే. ఈ అంశమే యూపీఎస్సీ 2019 ఎథిక్స్ పేపర్లో ఇచ్చినటువంటి కేస్ స్టడీ. ఆ కేస్ స్టడీని బేస్ చేసుకునే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. బెస్ట్ ఆఫ్ లక్.